కోనసీమ అభివృద్ధి ప్రదాత లోక్సభ మాజీ స్పీకర్ జిఎంసి బాలయోగి వర్ధంతి సందర్భంగా కోనసీమ వాసులు ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. బాలయోగి కుమారుడు అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్ బాలయోగి ఘాట్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బాలయోగి స్నేహితులు, అభిమానులు, రాజకీయ నేతలు అమలాపురంలో బాలయోగి ఘాట్కు తరలివచ్చి నివాళులు అర్పించారు. బాలయోగి అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్ధికి ఎనలేని సేవ చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన హయాంలోనే జిల్లాలో జాతీయ రహదారులు, ప్రధాన వంతెన నిర్మాణం జరిగిందన్నారు. కోనసీమ వాసుల చిరకాల వాంఛ కోటిపల్లి నర్సాపురం రైల్వే ప్రాజెక్ట్ కోసం ఆయన ఎంతగానో కృషి చేశారన్నారు. బాలయోగి వర్ధంతి గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట అందిస్తారు. మాజీ లోక్సభ స్పీకర్ 24వ వర్ధంతి సందర్భంగా అమలాపురం ఆయన ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు, ఆయన స్నేహితులు, సన్నిహితులు నివాళులర్పిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆయనతో పాటు పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఆయన సన్నిహితులు, ఆయన అభిమానులు కూడా ఉన్నారు. అప్పట్లో ఆయనతో వీరికున్న అనుబంధం గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దివంగత మాజీ లోక్సభ స్పీకర్ బాలయోగి గారు చాలా మన కోనసీమ అభివృద్ధికి చాలా కృషి చేశారంటారు. ఆయనతో మీకున్న అనుబంధం ఎలా ఉంటుంది? బాలయోగి గారు ఈ ప్రాంతానికి ఒక దిక్సూచిలా పనిచేశారు. వారు లోక్సభ స్పీకర్ గా ఉండటం వల్ల కోనసీమే కాదు, ఆంధ్రప్రదేశ్ లో అనేక పెండింగ్ ప్రాజెక్టులు తేవటంలో కూడా ఆయన కీలక భూమిక పోషించడం, అప్పటి ప్రధానమంత్రికి సన్నిహితంగాను లోక్సభ స్పీకర్ గా దేశంలో ఆయనకు ఉండేటువంటి ప్రత్యేక ప్రాధాన్యతను ఉపయోగించుకుని ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అనేక సమస్యలు పరిష్కారం చేయడంతో పాటు కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ కాకినాడ నుంచి కోటిపల్లి వరకు రావడంతో పాటు కోటిపల్లి నుంచి నర్సాపురానికి కావడానికి కావాల్సినటువంటి అనుసంధానం చేసేటువంటి ప్రయత్నం ఆయన చేసినటువంటి అంకురార్పణే. అదే రకంగా ఈ కోనసీమ అనేక దిగ్బంధాలతో ఉండేది. ఒక పక్కనే తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, ఎట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా తప్పుకోవటానికి వీలు లేని పరిస్థితులు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రజలు చొరవబడి వెళ్ళటానికి వీలు లేనటువంటి అనుసంధానం లేని పరిస్థితుల్లో దీన్ని NH 216 లో మార్చి కోనసీమ అటు రావులపాలెం, ఇటు అమలాపురాన్ని కూడా జాతీయ రహదారులతో అనుసంధానం చేయడంతో పాటు ఏ విపత్కర పరిస్థితులు ఇమీడియట్ గా అధికారులు ఈ ప్రాంతానికి రావడానికి, ఇక్కడ ఉన్న ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు చేయడానికి కూడా ఆయన ప్రయత్నం చేశారు. ఆయన ఆలోచనలో భాగమే ఈరోజు ప్రతిదీ. గతంలో అయితే ప్రతి మారుమూల రోడ్డుతో పాటు మెయిన్ రోడ్లు కూడా చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉండే. ఎప్పుడైతే నేషనల్ హైవే లుక్ లో కోనసీమ ఏర్పడిందో అన్ని రోడ్లు అనుసంధానం అయ్యాయి. విద్యారంగంలో కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేశారు. అదే రకంగా అండమాన్ నికోబార్ దీవులకి ఇచ్చేటువంటి స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో, వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చేటప్పుడు, విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని కూడా అదే రకంగా కేంద్రం ఆదుకోవాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఆయన మరణించడం జరిగింది. తర్వాత కాలంలో ఆయన కుమారుడు పార్లమెంట్ సభ్యుడిగాను, మరి మనకు అనుకున్నటువంటి అనుకూలమైన ప్రభుత్వం కేంద్రంలో, రాష్ట్రంలో వచ్చింది కాబట్టి ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి చొరవ తీసుకోవడానికి కావాల్సిన అన్ని మార్గాలు ఉన్నాయి. దీనికి అంటే గతంలో బాలయోగి గారు అంత్యక్రియలో పాల్గొన్నప్పుడు వాజ్పేయి గారు కూడా ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేసి, సెంట్రల్ యూనివర్సిటీ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఆయన పేరు పెడతామని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి NDA కూటమిలో సభ్యులందరూ కూడా దీన్ని వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నాం. అంతేకాకుండా ఆయన ఈ ప్రపంచంలో అనేక మంది ముఖ్యమైన నాయకులను కలిసినటువంటి వ్యక్తి. విదేశీ నేతలందరితో కలిశారు. ఈ ప్రాంతంలో ఒక ఘాటుగానే కాకుండా ఒక మ్యూజియం గా, ఒక జిమ్ తో పాటు మెగా లైబ్రరీ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటు ఆయన అనేక ప్రాంతాలను పర్యటించి కొన్ని సేకరించినటువంటి వస్తువులు కూడా మ్యూజియం లో పెట్టేటట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. అలాగే అంబేద్కర్, జగజీవన్ ఏ రకంగా అయితే సెలవు దినాలు ప్రత్యేకంగా ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నారో, లోక్సభ స్పీకర్ స్థాయికి ఎదిగినటువంటి బాలయోగి గారిని కూడా ఈ ప్రాంత దళితుడిగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఆయన పుట్టినరోజు కార్యక్రమం ప్రత్యేకమైనటువంటి నిరంతరం దీనికి ఒక బడ్జెట్ కేటాయించి దీన్ని కూడా అంటే ఇక్కడ ఎవరో సొంత డబ్బులతో చేసేటట్టు కాకుండా ప్రభుత్వమే దీని మేనేజ్మెంట్ కూడా తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేదా ఇది కార్పొరేషన్ పరిధిలో భవిష్యత్తులో అమలాపురం కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ పరిధిలో దీని మెయింటెనెన్స్ కూడా చూడాల్సినటువంటి పరిస్థితి చూడాలని చెప్పేసి నేను సార్ మీరు చెప్పండి, ఆయన స్నేహితుడిగా మీకు చాలా అనుభవం ఉంది. ఆయనతో పాటు మీరు కలిసి తిరిగారు, పార్టీలో నడిచారు. ఒక చిన్న స్థాయి వ్యక్తి దేశ అత్యున్నత స్థాయి పదవిని సాధించడం ఎలా ఫీల్ అవుతారు మీరు? బాగా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. ఆయన ఉండగా ప్రతినిత్యం ఆయనతోటి ఉదయమే రావటం, మళ్ళీ సాయంకాలం దాకా ఉంటాం, ఇంటికి వెళ్ళటం. ఆయన చూడని రోజుంటే ఉండేది కాదు, ఆయన పలకరించిన టైం అంటే ఉండేది కాదు. ఆయన నిరంతరం కారులో కూర్చున్నా, ఇంకోటి కూర్చున్నా, పెద్దలు ఎవరిని ఉంటే వారిని ఫోన్లో మాట్లాడటం, అభివృద్ధికి నిరంతరంగా ఏ గ్రామానికి ఏం కావాలి, ఏ గ్రామం ఏం చేస్తే అభివృద్ధి చెందుతుంది, ఎక్కడున్నా అభివృద్ధి గురించే తప్ప వేరే గురించి మాట్లాడేవారు కాదు ఆయన. అన్ని కులాలని కూడా
సమాంతరంగా చూసేవారు. ఆయన అందరికీ సమాంతరంగా చేసేవారు తప్ప ఎవరిని వేరే పార్టీ చూసేవారు కాదు. కులాలు, మతాలు గొడవలు కూడా లేకుండా ఆయన ఎంపీ అయ్యాక ప్రశాంతమైన వాతావరణంలో ఈ కోనసీమ వచ్చింది. అభివృద్ధి అంటే నిరంతరం బ్రిడ్జి కట్టామా, లేదా రోడ్డు పోసామా, లేదా ప్రజలకు అయి చేసామా, ఈ చేసామా, లేదా ఈ చేయాలా, ఈ చేయాలని ఎప్పుడు నిరంతరం దాంట్లో ఉండేవారు. ఆయన ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నా కూడా ప్రధానమంత్రిగా ఉండి వాజ్పేయి గారు ఏమైనా ఫోన్ మాట్లాడితే బాలయోగి నియోజకవర్గంలో ఉన్నామని అని అని పలకరించేవారు. ఆయన లేని లోటు హరీష్ బాలయోగి గారు ఈయన పూడ్చి ఆయన దాంట్లో కొంతవరకన్నా చేస్తే ముందు చెయ్యాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఆయన తరహాలో ఇప్పుడున్న నాయకులు ఎవరైనా ఈ విధంగా కష్టపడుతున్నారంటారా? చాలా ఎదురులంక బ్రిడ్జి కానీ ఇక్కడ కాలువలకి వేసే చిన్న చిన్న వంతుల్ని కానీ అన్నీ కూడా జిఎంసి బాలయ్య గారి టైంలో జరిగినాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడూ కూడా నిరంతరం అభివృద్ధి మీదే, ఎప్పుడు కూడా నా కోనసీమకి ఏం చేయాలి, నా ఈస్ట్ గోదావరికి ఏం చేయాలనే ఒక అభివృద్ధి కార్యక్రమం మీద ఎప్పుడు దృష్టి పెట్టారు తప్ప ఎప్పుడు నిజంగా ఇవాళ కోనసీమ కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ ఉంది. నిజంగా బాలయ్య గారు బతికుంటే నిజంగా రైలు మేము ఎక్కి ఒక 20 సంవత్సరాల పైన సుమారు ఎక్కువ ఉండేవాళ్ళం. కానీ ఇవాళ అది రైల్వే లైన్ ఏదైతే ఉందో ఆయన స్థాపించింది నత్తనడక కింద సాగుతుంది. కానీ వారి కుమారుల్ని ఈరోజు ప్రజలంతా కూడా మరి హరీష్ గారిని ఎంపీగా ఎన్నుకుని ప్రజలంతా కూడా ఆ నాన్నగారు చిరకార కోరిక ఏదైతే ఉందో కోనసీమకు రైల్వే లైను, అది ఆ కొడుకు వల్లే అది నెలవేరాలనే ఉద్దేశంతో మరి ప్రజలంతా కూడా మరి ఆయన్ని అత్యధిక మెజార్టీ 3,50,000 చిల్లర మెజార్టీ ఇచ్చి ఆయన గెలిపించారని అంటే నిజంగా ఆ తండ్రి మీద ఉన్న ఒక అభిమానంతో ఈ కొడుకుని హరీష్ గారిని నగ్గించారు. రైలు ఎక్కుతాం, రైలు చూస్తాం అని చెప్పేసి కోనసీమ ప్రజలకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఆయన ఇచ్చేయాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ అత్యంత అభిమానం, ఒక నమ్మకం ఆయనకి. ఆయన నామినేషన్ వేసినా సరే అక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్ళి నామినేషన్ చేసేవారు. ఆయన స్పీకర్ అయిన తర్వాత కూడా అక్కడికి వచ్చి ఆ స్వామిని దర్శించుకుని వెళ్ళేవారు. మరి అది అందరికీ తెలుసు. ఆ వెనకాల కూడా దాని వెనకాల కూడా చిన్న రూమ్ కావాలంటే ఆయనప్పుడు ఎవరో కాంట్రాక్ట్ పురమాయించి చిన్న రూమ్ కూడా కట్టించి చేశారు. బాలయ్య గారికి ఎవరో సాటి కాదని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాను. ఏమన్నా మీకు బాలయ్య గారు అప్పట్లో అనుభవం ఉందా? మీరు చిన్న వయసు కావచ్చు. ఆయన చేసిన అభివృద్ధి గురించి ఏం చెప్తారు మీరు? ఈరోజు స్వర్గీయ జిఎంసి బాలయ్య గారి 24వ వర్ధంతి సందర్భంగా అమలాపురంలో చాలా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన లోటుని ఎవరు కూడా భర్తీ చేయలేరు. ఆ లోటుని భర్తీ చేయాలని చెప్పి వాళ్ళ కుమారుడు హరీష్ బాలయ్య గారు కూడా మన కోనసీమ వాసులు కూడా మన కూటమిలో బ్రహ్మాండ మెజార్టీ గెలిపించారు. తండ్రి అంత కాకపోయినా కూడా ఆయన కూడా ప్రజల మీద అవగాహనతో ఆయన కూడా బాగానే పనిచేస్తున్నారు. ఆ నాన్నగారు చిరకాల కోరిక ఏదైతే ఉందో ఈ కోనసీమ వాసుల కోరిక ట్రైన్ ఎక్కి ప్రయాణం చేయాలని కోరిక ఉంది. అది తొందరలోనే పూర్తి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటాను. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన దళిత సమాజ వర్గానికి చెందిన బాలయోగి స్పీకర్ గా ఎన్నిక కావడం, అదే విధంగా తదనంతరం చాలా దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్న బాలయోగి అకాల మరణం పొందారు. అయితే కోనసీమకి ఆయన మరణం తీరని లోటని అందరూ అంటారు. దీనిపై మీరు ఏమంటారు? మరి గుర్తింపు వచ్చిందంటే ఆ రోజు లోక్సభ స్పీకర్ గా ఉంటూ మరి ఆయన 216 జాతీయ దారి గుండుగోల నుంచి వెళ్ళిపోయే జాతీయ రహదారిని మరి రావులపాలెం నుంచి డైవర్ట్ చేశారంటే మరి ఇలా మనకి రహదారుల అనుసంధానం విషయంలో మరి ఎనలేని కృషి చేసినట్టు బాలయ్య గారు రైల్వే ప్రాజెక్టు. మరి ఆయన బతుకుంటే ఈ పాటికి ఎప్పుడో పట్టాలు ఎక్కేది. కానీ ఆయన యొక్క తనయుడు హరీష్ బాలయ్య గారు కూడా ఎన్ని కోర్టు కేసులు ఉన్నాయని వైదొలిగించేసి మరి ఇవాళ ఎంతో ముందంజలో ఉన్నారాయన. కేంద్రం గుర్తించి ఈ యొక్క ప్రాంతానికి, అమలాపురం ప్రాంతానికి మరి కేంద్ర స్థానంలో మంచి పదవులు ఇచ్చి అభివృద్ధి దోహదం చేస్తారని ఆశిస్తూ మరి గౌరవ బాలయ్య గారికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మరి బాలయ్య గారు తనయుడు మరి ఒక హరీష్ బాలయ్య గారు కూడా మనస్థైర్యంతో ముందుకెళ్తారని చెప్పి దానికి అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ కూడా మంచి పేరు తెచ్చుకోవాలంటే ఎటువంటి అభివృద్ధి చేయాలంటారు? దేశంలోనే 3వ స్థానంలో ఉన్న మన జిఎంసి బాలయ్య గారి వర్ధంతి జరుపుకుంటున్నాం. ఇది కోనసీమ వాసులకు ఆ నాయకుడు ఇక్కడ పుట్టడం, ఇక్కడ ఎంపీగా నెగ్గటం అందరికీ చాలా ఇదైన విషయం. అది ఆయన లేని లోటు ఈ రోజున మాకు కనపడుతుంది. అలాగే రాబోయే రోజుల్లో మన బాలయ్య గారు ఆశయాల మేరకు మన తనయుడైన హరీష్ బాలయ్య గారు చాలా కృషి చేస్తున్నారు. ఆయన ఆశించిన విధంగా రైల్వే కూతను కోనసీమలో నిర్మించాలని తపన పడుతున్నారు. రాబోయే రోజుల్లో అది జరగాలని, అలాగే హరీష్ మాధురి గారికి ఈ యొక్క ఘాట్ యొక్క అభివృద్ధి బాగా చేసి ఇది వ్యవహార తలంగా తయారు చేయాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిధులిచ్చి ఈ నాయకుడికి
నివాళులు అర్పించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో హరీష్ బాలయ్య గారు కూడా మంచి ఉన్నత స్థానంలో ఉండి ఈ యొక్క కోనసీమ యొక్క అభివృద్ధి వాళ్ళ నాన్నగారు ఆశయాలను నెరవేరుస్తారని ఈ సభంగా కోరుకుంటున్నాను. ఈ రోజున ఈ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అది స్వర్గీయ జిఎంసి బాలయోగి లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన హయాంలోనే జరిగిందని, ఆయన తర్వాత ఇంత అభివృద్ధి ఎవరు కూడా చేయలేదని చెప్తున్నారు. అలాగే ఆయన తనయుడు హరీష్ మాధుర్ కూడా ఆయన తరహాలో అభివృద్ధి చేసి కోనసీమ వాసుల ఏదైతే నమ్మకాన్ని చూరగొనాలని, అదేవిధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, తండ్రి బాటలో పయనించాలని కూడా ఇక్కడ వాసులు కోరుకుంటున్నారు. ఏదైతే పెండింగ్లో ఉందో కోనసీమ కోటిపల్లి నరసాపురం రైల్వే ప్రాజెక్టు కూడా త్వరితగతిన పూర్తి చేసి అభివృద్ధి చేయాలని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వరుణ్తో వెంకట్, అంబేద్కర్, కోనసీమ జిల్లా నుండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.